హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. మనం 2023లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ 2023 మీరు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మంచి కెరియర్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, లేకపోతే మంచి హెల్త్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీకు సంతృప్తిగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. అలాగే మన స్టాక్ మార్కెట్ నుంచి మీరు మంచి వెల్త్ జనరేట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ వచ్చేసరికి సెస్సీ వెల్త్ క్రియేటర్స్. సో అందరం కూడా వెల్త్ జనరేట్ చేయాలని నా పర్సనల్ వ్యూతో ఆ ఛానల్ నేమ్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల మన అందరం కూడా మంచి వెల్త్ అనేది 2023లో సో జనరేట్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందువల్ల అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే 2023లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అందువల్ల మనం ఈ వీడియోలో మంచి పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రతి ఫాల్లో మనం కొనుక్కోదగ్గ ఒక 10 కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇవి ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్. మన పోర్ట్ఫోలియోలో ఇటువంటి స్టాక్స్ ఉంటే కనుక చాలా మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో మనం జనరేట్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఈ వీడియోలో ఆ 10 షేర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్, పోర్ట్ఫోలియో స్టాక్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, వీడియోలో ఆ 10 స్టాక్స్ డిస్కస్ చేసే ముందు మనం యాప్ అనేది లాంచ్ చేసాం ఫ్రెండ్స్, సెస్సీ వెల్త్ క్రియేటర్ యాప్. ఇప్పుడు దాకా మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్లో మనం కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆప్షన్ బయింగ్ కోర్స్, అలాగే ఈక్విటీ కోర్స్, అలాగే ఫుల్ కోర్స్. ఇవి 3 కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రమ్ బేసిక్స్ నుంచి కూడా ఈ కోర్సులో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి చెప్పడం జరిగిందనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఏదో కోర్స్ చెప్పేస్తున్నానని కాదు, ఖచ్చితంగా ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరూ కూడా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఎవ్రీడే 3000 5000 ఎర్న్ చేస్తున్నాం అని కూడా మీకు ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా మంచి క్లాసెస్, చాలా బాగున్నాయి బ్రో, ఈజీగా అండర్స్టాండ్ అవుతున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. న్యూ ఇయర్లో న్యూ రిజల్యూషన్ కింద స్టాక్ మార్కెట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకుంటే ఈ కోర్సెస్ చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఆప్షన్ బయింగ్ కోర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. మార్కెట్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఎగ్జిట్ తీసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాలి, రిస్క్ టు రివార్డ్ ఎంత మెయింటైన్ చేయాలి. సో హీరో జీరో స్ట్రాటజీస్, అన్ని స్ట్రాటజీస్ కూడా ఈ కోర్సులో కవర్ అవుతాయి అనమాట. ఒకవేళ యూస్ చేద్దాం అనుకుంటే XMAS 500 కోడ్ యూస్ చేస్తే కనుక 500 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది రేపు ఈవినింగ్ దాకా మాత్రమే ఉంటుంది. సో ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఆప్షన్ బయింగ్ కోర్సే కాకుండా ఫుల్ కోర్స్లో అన్నీ కూడా కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఈక్విటీ, స్వింగ్ ట్రేడింగ్, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ హెడ్జింగ్, ఫ్యూచర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. అలాగే మీరు బిగినర్ అయితే కనుక ఈక్విటీ కోర్స్ తీసుకోండి. ఈక్విటీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అవుతాయి. సో స్టాక్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, లాంగ్ టర్మ్కి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, షార్ట్ టర్మ్కి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతాయి అనమాట. సో అలాగే మీరు ఈ కోర్స్ తీసుకుంటే కనుక మీకు ఫస్ట్ 1 మంత్ ప్రీమియం గ్రూప్ సర్వీస్ కూడా ఫ్రీ ఉంటుందన్నమాట. అయితే న్యూ ఇయర్ ఆఫర్ కింద ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో రేపు ఈవినింగ్ దాకా ఇది అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 1 డే మాత్రమే మీరు ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళందరికీ కూడా 1 మంత్ ప్రీమియం గ్రూప్ సర్వీస్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక కోర్స్ తీసుకోండి. కోర్స్ తీసుకొని కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. 10 కంపెనీస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం కదా. సో ఈ 10 కంపెనీస్ కూడా ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీస్. ప్రస్తుతం మనం 2023లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి సో మార్కెట్ రిసెషన్ వచ్చే ఛాన్స్ ఉందని సో పెద్ద అనలిస్టులు కానివ్వండి, చాలా కంట్రీస్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. సో 2023లో మన రిసెషన్ వస్తుంది, మార్కెట్స్ డ్రాస్టిక్గా పడిపోతాయి, చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి అని చాలామంది అనలిస్టులు చెప్తున్నారు. పెద్ద కంట్రీస్ కూడా, US లాంటి కంట్రీస్ కూడా చెప్తున్నాయి అనమాట. సో ఇటువంటి టైంలో మనం చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ని డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే కనుక మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల ఈ వీడియోలో మనం 2023లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఫండమెంటల్స్ బాగున్న ఒక 10 కంపెనీస్ని ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ ఫండమెంటలీ చాలా స్ట్రాంగ్ కంపెనీ, హై లెవెల్స్ నుంచి ప్రస్తుతం పడుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక 6000 లెవెల్స్ దగ్గర, అలాగే 5000 లెవెల్స్ దగ్గర డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. స్టాక్ మనకి బజాజ్ ఫైనాన్స్ 6000 లెవెల్ దగ్గర, 5000 లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఇంకా పడే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఈవెన్ పడినా సరే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ రన్కి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, బజాజ్ ఫైనాన్స్. అలాగే దాని ట్విన్ వచ్చేసరికి సెకండ్ స్టాక్ బజాజ్ ఫిన్సర్ అనమాట. బజాజ్ ఫిన్సర్ కూడా మీరు పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా నా పోర్ట్ఫోలియోలో 2 స్టాక్స్ కూడా ఉన్నాయి. లాంగ్ రన్కి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ అనమాట. కన్సిస్టెంట్ రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే 4 రూపీస్ 5 రూపీస్ దగ్గర బజాజ్ ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేస్తే 4000 5000 8000 దగ్గర సెల్ చేసిన క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అంత కన్సిస్టెంట్ మల్టీ బ్యాగర్ స్టాక్స్ అనమాట బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్. సో బజాజ్ ఫిన్సర్ కూడా మనకి 1820 లెవెల్ నుంచి కంటిన్యూస్గా పడుతుంది. సో ప్రస్తుతం 1500 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ స్టాక్ ఏమైనా ఇంకా ఫర్దర్గా పడితే కనుక 1250 అలాగే
1000 లెవెల్స్ దగ్గర ఒకవేళ పడితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్న 10 కంపెనీస్ కూడా ప్రతి ఫాల్లో ఇన్వెస్ట్ చేయగల తగ్గ కంపెనీస్ అనమాట. ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తాయి. బట్ డిప్స్లో యాడ్ చేసుకోగలిగితే మీ యావరేజ్ ప్రైస్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ 1500, 1250 అలాగే 1000 లెవెల్స్, మంచి లెవెల్స్, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీస్. సో ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఇండియా ఫ్రెండ్స్. డాబర్ ఇండియా రీసెంట్ టైమ్స్లో చాలా డౌన్ గ్రేడ్లో అంత అప్ సైడ్ మూమెంటం అనేది మనం చూడట్లేదు. బట్ ఇటువంటి స్టాక్స్ కనుక సైడ్ బేస్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయండి ఎంత కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుందంటే అంత కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుంది. బట్ లాస్ట్ 1 ఇయర్గా మనం అంత డ్రాస్టిక్ రిటర్న్స్ డాబర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం 560 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్మాల్గా డిప్స్లో యాడ్ చేసుకోండి. 500, 550, 500 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి డాబర్ అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి పెయింట్ సెక్టర్కి సంబంధించిన బర్గర్ పెయిన్స్ అయితే చాలా అంటే చాలా మంచి లెవెల్స్ ఉంది. ఆల్మోస్ట్ 850 లెవెల్ దగ్గర నుంచి 580 లెవెల్ దగ్గర 300 పాయింట్స్ డౌన్లో దొరుకుతుంది. కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. 500 నుంచి 530 లెవెల్స్ అయితే బెటర్ లెవెల్స్. సో కొంచెం వెయిట్ చేసి కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. కన్సిస్టెంట్ మల్టీ బ్యాగర్ ఇది కూడా. సో ఎవ్రీ ఇయర్ కూడా 30% నుంచి 50-60% రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. లాస్ట్ 1 ఇయర్గా ఇది కూడా అండర్ పర్ఫార్మెన్స్ చేసింది. బట్ లాంగ్ రన్లో ఇది ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. సో బర్గర్ పెయిన్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోటాక్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటాక్ బ్యాంక్స్ రెండు కూడా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్. ప్రస్తుతం ఇది కూడా చాలా ఒక రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అవుతుంది. 1700 నుంచి 1750 లెవెల్స్. ఈ స్టాక్ చాలా మంచి లెవెల్స్. కొంచెం వెయిట్ చేయండి, పడిన తర్వాత ఈ లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట కోటాక్ బ్యాంక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బ్యాంకింగ్ స్టాక్స్లోనే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. బట్ స్టాక్ రీసెంట్గా కొంత ర్యాలీ ఇచ్చింది. అందువల్ల కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. లేదా దీని పీ రేషియోకి మనం కంపేర్ చేస్తే కనుక ఇంకా కూడా సో మంచి వాల్యుయేషన్స్ దగ్గర మనకి ఈ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. 1500 లెవెల్స్కి ఒకవేళ వస్తే కనుక ప్రస్తుతం 1628 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మనకు 2023లో ఎవరైతే లాస్ట్ 2 ఇయర్స్గా ఆపర్చునిటీ మిస్ అయ్యారో ఖచ్చితంగా 2023లో స్టాక్స్ మంచి ప్రైజెస్కి వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో వెయిట్ చేసి డిప్స్లో యాడ్ చేసుకోవడంలోనే మనకి ఇన్వెస్టర్కి మంచి సెన్స్ ఉన్నట్టు ఖచ్చితంగా వెయిట్ చేసి కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1500 లెవెల్ దగ్గర అలాగే 1300 లెవెల్ ఒకవేళ వస్తే కనుక మార్కెట్లో ఏమైనా ఫాల్ వచ్చి వస్తే కనుక ఖచ్చితంగా ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి ఏఎంసీ అనమాట. ఏఎంసీ కూడా కన్సిస్టెంట్గా ఖచ్చితంగా కంటిన్యూస్గా పడిపోయి మంచి లెవెల్స్ దగ్గర కూడా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో మనం 1950 ఆ లెవెల్స్ దగ్గర కూడా చెప్పుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 2250 ఆల్మోస్ట్ మనకి 300 పాయింట్స్ ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం మళ్ళీ సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్లో మనం 2000 నుంచి 2100 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి 8th స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ ఫ్రెండ్స్. ఐఎక్స్ చాలా ఫాల్లో దొరుకుతుంది. సో ఇప్పుడు దాకా ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయకపోయింటే కనుక డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సైడ్ వేస్ వెళ్తుందని భయపడకుండా కొంచెం వెయిట్ చేసి యాడ్ చేసుకోండి. 150 పైన యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని 100 లెవెల్స్కి ఏమైనా ఫర్దర్గా ఫాల్ అయ్యి మార్కెట్ ఫాల్లో వస్తే కనుక యావరేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట 100 దగ్గర. సో ఇది మన 8th స్టాక్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ 9th స్టాక్ వచ్చేసరికి డివిస్ ల్యాబొరేటరీస్ ఫ్రెండ్స్. ఇది కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది లాస్ట్ 1 ఇయర్గా. ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర ఆల్మోస్ట్ 5500 రూపీస్ స్టాక్ కాస్త 3500కి అరౌండ్గా దొరుకుతుంది. 3000 లెవెల్స్ అనేవి బెటర్ లెవెల్స్ అనమాట డివిస్ ల్యాబొరేటరీస్కి. సో కొంచెం వెయిట్ చేసి యాడ్ అనేది చేసుకోవచ్చు. 3000 నుంచి 3100 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన 9th స్టాక్ అనమాట. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి డీమార్ట్ ఫ్రెండ్స్. డీమార్ట్ కూడా రీసెంట్ టైమ్స్లో సైడ్ వేస్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక 4000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, 3500 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, 3000 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. బయట వీళ్ళు రెవెన్యూస్ చాలా బాగా జనరేట్ చేస్తున్నారు. ఎవ్రీ డే నేను బయటికి వెళ్ళినప్పుడు ప్రతిసారి డీమార్ట్ షోలో ఫుల్ రష్నే ఉంటుంది డీమార్ట్లో. సో ఖచ్చితంగా ఇవి మంచి రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది. సో అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈవెన్ మన 10 కంపెనీస్ సో లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ అనమాట, డిప్స్లో యాడ్ చేసుకున్న కంపెనీస్. సో ఇక్కడ చెప్పుకున్న స్టాక్స్ అన్ని ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. ఖచ్చితంగా మార్కెట్ పడితే ఈ స్టాక్స్ హెవీ లాసెస్ ఇవ్వవు. మహా అయితే 20%, 25% మాత్రమే మనకు లాస్ ఇస్తాయి. మార్కెట్ రికవరీ అవ్విన తర్వాత వెంటనే ఇవన్నీ కూడా రికవరీ అవుతాయి ఫ్రెండ్స్. అందువల్ల ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో ప్రజెంట్ హై వాల్యుయేషన్స్ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. సో దట్ మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నమాట.